సో నేను చికెన్ పులావ్ చేసేసుకుంటున్నా. మా హస్బెండ్ ఉంటే చేసుకునేడు అని చెప్పేసి తను లేని రోజు చూసుకొని సండే రోజు ఒకరోజు చేసిన అనమాట. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. సో దానికోసం మంచిగా ఆనియన్, పచ్చిమిరపకాయలు, బగారాకు, కొన్ని లవంగా, అట్లా మసాలా దినుసులన్నీ వేసుకొని, పచ్చి బిర్యానీ ఆకు కూడా దొరుకుతుంది. సో అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. ఆనియన్ రెడ్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, కస్తూరి మేతి వేసుకున్నా, మంచిగా కలుపుకున్నా. సో ఎప్పుడైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నప్పుడు మంచిగా కలుపుకుంటే అడగంటకుండా ఉంటుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దానికి కొంచెం కారం పొడి కలిపి పెట్టుకున్నాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్నా. సో అలా కలిపెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్నా. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా వాటర్ అయితే ఫామ్ అయిపోయి చికెన్ మంచిగా ఆయిల్లో కొంచెం ఉడికిపోయింది అనమాట. సో ఇట్లా ఉడికిన చికెన్ని మంచిగా కలుపుకున్నా. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. సో కొంచెం వాటర్ వేసుకుందామని చెప్పేసి చికెన్ బౌల్లో అయితే కలిపెట్టుకున్నాను. ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నా. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నా, మంచిగా కలుపుకున్నా, కొత్తిమీర వేసుకున్నా. సో స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు కడుపు నిండిపోయింది, ఇట్లంతా గుమగుమలాడిందనమాట. సో ఇట్లా అనమాట. చేసుకొని తినాలనిపించినప్పుడు మనకు నచ్చినట్టు మనం ఏం తినాలనిపిస్తే అది చేసుకొని తినాలి ఉన్నప్పుడే. పోయిన తర్వాత ఎట్లా తినలేం కదా. సో అందుకోసమని సో ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ నేను నార్మల్ రైసే వేసుకున్నా, బాస్మతి రైస్ ఏం వేసుకోలేదు. సో తగినన్ని వాటర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మంచిగా కలుపుకున్నా. సో చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకున్నా. సో మూత అయితే పెట్టేసుకున్నా. మూత పెట్టుకొని దాని మీద ఒక బౌల్లో వాటర్ పెట్టి మంచిగా దమ్ అయితే పెట్టుకున్నా. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయింది. సో మంచిగా కలుపుకున్నా ఒకసారి. మంచిగా కింది నుంచి అంతా మంచిగా కలుపుకుంటే ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కి అనేది పడుతుంది అనమాట. సో ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకున్నా. ఎప్పుడైనా కొత్తిమీర, పుదీనా చికెన్ బిర్యానీలో అయినా ఏ పులావులలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది.